వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆర్థిక నేరస్తులను ఇక శిక్షించరా? జనం సొమ్ముతో అవినీతి సామ్రాజ్యాలు నిర్మించుకున్న ఆర్థిక నేరస్తుల కేసులు ఏళ్లు గడుస్తున్నా అతి గతి ఉండటం లేదు. నేర తీవ్రత కళ్లకు కడుతున్న ఆర్థిక నేరస్తుల కేసులపై విచారణ పూర్తి కావడానికి, తీర్పు రావడానికి ఏళ్లకేళ్లకు పట్టడమేమిటో అర్థం కావడం లేదు. చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పుకోవడానికే తప్ప ఆచరణలో ఎక్కడ అమలవుతోంది? ఆర్థిక నేరస్తుల కేసులు ఎన్నేళ్లకు తెములుతాయో చెప్పగల నాదుడే లేడు దేశంలో. న్యాయస్థానాల ఆదేశాల మేరకు విచారణ జరుగుతున్న కేసుల్లో కూడా సత్వరం దోషులకు శిక్షలు పడతాయనుకునే వీలు లేకుండా పోయింది. నిందితులు ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు వేసి విచారణ అడ్డుకుంటున్నారు. ఆర్థిక నేరస్తుల కేసుల విచారణను జాప్యం చేయడానికి నిందితులు చేసే ప్రయత్నాలను దర్యాప్తు సంస్థలు అడ్డుకోవడం లేదు. వాయిదాలపై వాయిదాలేస్తూ ఏళ్లకు కొనసాగుతున్న విచారణలు దమ్ము లేని దర్యాప్తు సంస్థలు వేసే పిల్లి మొగ్గల వల్లే అవినీతి సామ్రాట్లు ఆటలు యథేచ్ఛగా సాగుతున్నాయి. తప్పు చేస్తే దేశ అధ్యక్షుడినే బోనెక్కించగల స్థాయిలో అమెరికాలో ప్రాసిక్యూషన్ వ్యవస్థ రాణిస్తుంటే, అదే భారత్లో ఆర్థిక నేరస్తులు అపూర్వ వైభవంతో వెలిగిపోతున్నారు. భారత్లో రాజకీయ అవసరాల కోసం ఆర్థిక నేరస్తుల పట్ల చట్టం చుట్టంగా మారుతోంది. కత్తికి రెండు వైపులా పదునున్నట్టు చట్టాలను కూడా రెండు రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఎముకలోంచి మూలుగను పీల్చి పిప్పి చేసినట్టు సహజ వనరులను కబళించిన ఆర్థిక నేరస్తులకు రాచ మర్యాదలు దక్కడం జాతికి ఏ విధంగా శోభనిస్తుందో ఆలోచించాలి. సమ్మిళిత సుస్థిరాభివృద్ధిని స్వాహా చేసే రక్కసి అవినీతి, దానిపై ఉక్కుపాదం మోపడంలో మీన మేషాలు లెక్కబెడితే మిగిలేది ఇక జనజీవన విధ్వంసం కాదా? సిబిఐ, ఈడీ వంటి సంస్థలు రాజకీయ ఒత్తిళ్లకు లోనవడం వల్ల కేసులు కోర్టుల్లో ఏళ్ల తరబడి విచారణ కొనసాగుతోంది. రాజకీయ లబ్ధి కోసం కేసులను వాడుకోవడంతో రాష్ట్రాల్లో భారీ స్కాములు జరిగినా విచారణ వేగంగా జరగడం లేదు. కానీ భయంకరమైన ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు కూడా బెయిల్పై ఉండి శిక్షలు లేకుండా, వాయిదాలకు వెళ్లకుండా తిరగడంతో న్యాయ వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. కోట్లాది రూపాయలు దోచుకున్న వారిని శిక్షించకపోవడం ఒక నేరాన్ని మించిన నేరంగా మారుతోంది. ఇది కేవలం చట్టాల పట్ల అనాదరణ మాత్రమే కాదు, ప్రజాస్వామ్య బలహీనతకు ఉదాహరణ. ఆర్థిక లాభం కోసం చట్టాలను అతిక్రమించడం. స్వతంత్ర భారత చరిత్రలో కనీ విని ఎరుగని అవినీతి అనకొండ జగన్ రెడ్డి. ఆనాడు తండ్రి అధికారమే పెట్టుబడిగా క్విడ్ ప్రోకో పద్ధతిలో నీకిది నాకిది ద్వారా 43,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడంటూ జగన్ రెడ్డిపై సిబిఐ 11, ఈడీ 9 అభియోగ పత్రాలు దాఖలు చేశాయి. జగన్ రెడ్డి అవినీతి కేసుల విచారణ 12 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా కావడానికి కారణం ఏమిటని సుప్రీంకోర్టు అనేక సార్లు సిబిఐని నిలదీసింది. జగన్ రెడ్డిపై ఉన్న కేసుల నత్తనడకు కారణాలు వెల్లడిస్తూ ప్రమాణ పత్రం దాఖలు చేయాలని లోగడ ఆదేశించినా ఎందుకు స్పందించలేదని కూడా సూటిగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆవేశం అదుపు తప్పినప్పుడు ఒక హత్య జరగవచ్చు, కానీ ఆర్థిక నేరం అటువంటిది కాదు. నీతి తప్పిన వారు కొందరు కలిసి కుట్ర పన్ని పచ్చి స్వార్థంతో పనిగట్టుకుని చేసేది ఆర్థిక నేరమది అని ఖజానాకు తీవ్రమైన నష్టం కలిగించే ఇలాంటి ఆర్థిక నేరాలను ఉపేక్షించరాదని, దేశ ఆర్థిక ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించాలని 2013లో జగన్ రెడ్డి కేసులో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆర్థిక నేరగాళ్లను శిక్షించకపోతే మొత్తం సమాజమే అన్యాయమైపోతుందని కూడా మరో కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కుట్రలు కుతంత్రాలతో జరిగిన ఆర్థిక నేరాలను తీవ్రంగా పరిగణించాలని సర్వోన్నత న్యాయస్థానం పునరుద్ఘాటిస్తూనే ఉంది. ప్రజలకు చెందాల్సిన వనరులను దిగమింగిన ప్రబుద్ధులు బయట స్వేచ్ఛ విహారం చేస్తుంటే ఇక చట్టబద్ధమైన పాలనకు అర్థమేముంటుంది? మొత్తం మేసిందెంతో ఎవరికి అంతుపట్టకపోయినా 43,000 కోట్ల అక్రమాస్తులను వెనకేసుకున్నారనే నేరాభియోగాలను నెత్తిన పెట్టుకుని నిర్లజ్జగా తిరుగుతున్న జగన్ రెడ్డి దాదాపు 12 ఏళ్ల నుండి బెయిల్పై బయట ఉన్నాడు. ఆయనను అధికారంలోంచి ప్రజలు కిందకు ఈడ్చినా ఇంకా ఆ మదాన్ని విడవకుండా బట్టలోడదీసి నిలబెడతామంటూ పోలీసులనే బెదిరిస్తున్నాడు. ఆర్థిక నేరగాళ్లను సకాలంలో శిక్షించకుండా ఉపేక్షిస్తే సమాజానికి జరిగే నష్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదు. ఒక్కో కేసులో 7 ఏళ్ల నుంచి యావజ్జీవం దాకా శిక్ష పడే తీవ్ర ఆర్థిక నేరాల్లో మొదటి ముద్దాయి అయిన జగన్ రెడ్డి వాయిదాలకు వెళ్లకుండా కోర్టులకు మొహం చాటేసి రాష్ట్రాన్ని చెండుకు తింటున్న జగన్ పైశాచికత్వాన్ని ఏమాత్రం ఉపేక్షించకుండా శిక్షించాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉంది. నేడు న్యాయం అంగడిలో దొరికే వస్తువు అయింది. సిఐడి, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలపై
రాజకీయ క్రీనిడలు పెరిగిపోయాయి. రాజ్యాంగ వ్యవస్థల స్వతంత్రత, నిష్పాక్షికతలు ప్రశ్నార్థకమయ్యాయి. చట్టానికి అందరూ సమానమని పేద ధనిక లేకుండా నేర తీవ్రత ఆధారంగా శిక్షలు విధిస్తారనే నమ్మకం లేకుండా పోయింది. అనేక అవినీతి కేసులలో ప్రథమ ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కనీసం విచారణకు కూడా హాజరు కాకుండా 8 ఏళ్లుగా మినహాయింపు ఎలా పొందగలుగుతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక నేరాల్లో ఖ్యాతి గడించిన జగత్ కంత్రి సైతం జనం ముందుకు వచ్చి నీతులు చెబుతున్నారు. ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చి జాతి వనరులను మరింత స్వేచ్ఛగా గుటకాయ స్వాహ చేసినా జగత్ కంత్రులపై ఏగైనా వాలనంత ఆ వ్యవస్థ మన దేశంలో రాజ్యమేలుతోంది. స్వార్థంతో, కుట్రలతో, అపార ప్రజాధనం దోపిడీతో ముడిపడిన ఆర్థిక నేరాల పట్ల కఠినంగా వ్యవహరించడం లేదు. ప్రజలకు చెందాల్సిన జాతి సంపదను దోచుకు తిన్నటువంటి ఆర్థిక నేరగాళ్లను బోనులో నిలబెట్టి దండించడంలో దర్యాప్తు సంస్థలు కూడా మేన వేషాలు లెక్కిస్తున్నాయి. నేర విచారణలో రాజ్యాంగాన్ని, చట్టాలను నిలబెట్టడమే తమ ధ్యేయమైన సిబిఐ అంటుంది. మరి అటువంటి దర్యాప్తు సంస్థ ఏళ్ల తరబడి జగన్ అవినీతి కేసులను కొలిక్కి తీసుకురావడంలో తన చేతకానితనాన్ని ఎలా సమర్థించుకుంటుంది? ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాల్సిన ప్రభుత్వ సొమ్మును, బొక్కిన రాజకీయ బకాసులను ఉపేక్షిస్తూ ఊరుకుంటే భారతదేశం రక్త మాంసాలను జురుకునే ఆర్థిక నేరాలు తీవ్రమవుతాయి. వందల వేల కోట్ల రూపాయల కుంభకోణాల్లో నిందితులైన వారికి రాచ మర్యాదలు దక్కుతుంటే వారి స్వాహా పర్వాలను అలాగే కొనసాగిస్తారు. ఆర్థిక నేరస్తులకు తగిన దండన లేని దౌర్భాగ్య స్థితిలో రాజకీయ అవినీతి సర్వసాధారణ విషయంగా మారిపోతుంది.